నీలాంజనసమాభాసం రవిపుత్రమాగ్రజం ఛాయామార్తాండసంభూతం తం నమామి శనేశ్వరం. ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మకర రాశి వారి యొక్క అక్టోబర్ రాశి ఫలాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మకర రాశి వారికి విశేషంగా 4వ ఇంట శని ప్రభావం వల్ల విశేషమైనటువంటి ప్రతిఫలాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ యొక్క అక్టోబర్ నెలలో ఏలినాటి శనికి సంబంధించినటువంటి ఆఖరు దశ వెళ్ళేటప్పుడు శని ఏం చేస్తాడు అంటే, ఇప్పుడు ఒక మనిషిని గట్టిగా పట్టేసుకున్నారనుకోండి, ఆ పట్టుకున్నప్పుడు విపరీతంగా నొప్పిలేస్తుంది, వదిలేసేటప్పుడు హాయిగా ఉంటుంది. అలాంటి ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రశాంతతను పొందుతారు ఈ రాశివారు. ఇక వదిలేసిన తర్వాతకి ఏమవుతుందంటే, మన పనులన్నీ కూడా మనం విపరీతంగా ముందుకు వెళ్తూ ఉంటాయి కాబట్టి, అలా ఆ ఆపర్చునిటీస్ అని ఈ ఆపర్చునిటీస్ అని మీకు ఏవేవి రావాలి ఏవేవి రావద్దు అన్నిట్లో కూడా మీరు ఒకసారి సరి చేసుకొని ఏది వెళ్తే మంచిది, ఏది తీసుకుంటే మంచిది అనేటువంటివి నిర్ణయం తీసుకునేటువంటి స్థితిలో ఈ నెలలో ఉంటారు. ఈ మకర రాశి వారు ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే ఇంకాస్త ఓపిక పట్టండి. 2వ వారం నుంచి అద్భుతంగా ఉంది. మీరు అప్పుడు ఏం చేయాలి అని అంటే, నాకు ఇన్ని ఆపర్చునిటీస్ వచ్చి నేను దేన్ని తీసుకోవాలి అని ఆలోచించే విషయంలోకి వెళ్ళిపోతారు అనమాట. ఇక విద్యార్థుల విషయానికి వస్తే వారికి కూడా అలాగే, అంటే క్యాంపస్ ఇంటర్వ్యూస్లలో సెలెక్ట్ కావడం కానీ, లేదా ఏదైనా సరే ఇండస్ట్రీకి సంబంధించి అప్రెంటిస్గా వెళ్ళి వాళ్ళు అక్కడే సెలెక్ట్ అవ్వడం కానీ ఏదైనా జరగవచ్చు. ఇక గృహిణుల విషయానికి వస్తే, ఇప్పటి వరకు ఎన్నడూ లేనటువంటి ప్రత్యేకంగా మిమ్మల్ని కీర్తించడం కానీ, పొగడడం కానీ, కొత్త కొత్త బాధ్యతలు అప్పగించడం కానీ ఈ నెలలో జరుగుతాయి. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే, నూనె, అగ్ని అంటే కరెంటుకు సంబంధించి, ఐరన్కి సంబంధించి, ఇనుముకు సంబంధించి ఏవైనా సరే వ్యాపారం చేసే వాళ్ళకి కాస్త జాగ్రత్తగా ఉండండి. అధికమైన లాభాలు వస్తాయి. అలాగే శరీరానికి సంబంధించి, బొక్కలకు సంబంధించి బాధలు కూడా వస్తాయి, ఇబ్బందులు కూడా వస్తాయి. అంటే ఎన్నడూ చూడనటువంటి వారు విపరీతమైనటువంటి నొప్పిని చూస్తారు. బొక్కలకు సంబంధించి, బోన్స్కి సంబంధించి చేతుల నొప్పులు, కాళ్ళ చేతుల నొప్పులు ఇలాంటివన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం అధికంగా ఉంటుంది. ఈ రాశివారు ప్రత్యేకంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి అంటే, మీరు క్యాలెండర్లో యమగండం అని ఉంటుందండి. ప్రతిరోజు యమగండం ఉంటుంది. మీ నక్షత్రం ఉన్న రోజు, మీదొకరు ధనిష్ట అయితే ధనిష్ట, శతభిష అయితే శతభిష, మీ నక్షత్రం ఎప్పుడైతే వస్తుందో ఆ నక్షత్రం వచ్చిన నాడు యమగండ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు బయటకు వెళ్ళొద్దు, ఎట్టి పరిస్థితుల్లో డ్రైవింగ్ చేయొద్దు, ఎట్టి పరిస్థితుల్లో నీళ్ళలోకి వెళ్ళొద్దు, అగ్నికి సంబంధించి, కరెంటుకి సంబంధించి చేయొద్దు. చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే, ఇబ్బందులు, ప్రత్యేకంగా ఇబ్బందులు, ఎన్నడూ చూడనటువంటి ఇబ్బందులు జరిగేటువంటి అవకాశం ఉంది. ఇక ఎవరైనా సరే కోర్టు వ్యవహారాలకు సంబంధించి కనుక వెళ్ళేటట్టయితే, కోర్టు వ్యవహారాలు కానీ, ఏదైనా ఇంటర్వ్యూలకు కానీ, ఏదైనా సరే నిర్ణయం తీసుకోవడానికి కానీ, సినీ ఇండస్ట్రీలో కనుక ఆడిషన్స్కి వెళ్ళే వాళ్ళైతే కాలభైరవాష్టకము అనేటువంటి కాలభైరవాష్టకము అనేటువంటిది ఉంటుంది. యూట్యూబ్లో కొడితే వస్తుంది. అది వింటూ చదివే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఈ నెల రోజుల్లో మీరు 108 సార్లు పూర్తి చేయాలి. ఖచ్చితంగా 108 సార్లు కాలభైరవాష్టకాన్ని చదవాలి. ఇలా చదవడం వల్ల మీరు వెళ్ళేటువంటి పని దిగ్విజయవంతంగా పూర్తవుతుంది. ఆరోగ్య సమస్యలు కూడా తీరుతాయి. ఇక ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు, మీరు అప్పు తీర్చడానికి ఏవైతే ప్రాపర్టీ అమ్మాలనుకుంటున్నారో, సూటిగా చెప్పేస్తున్నా, ప్రాపర్టీ కానీ, వస్తువులు కానీ, బంగారం కానీ అమ్మి అప్పులు తీర్చాలి అని నిర్ణయం తీసుకునే వారిలో ఈ యొక్క మకర రాశి వారు ఎక్కువగా ఉన్నారు. ఈ సంవత్సరంలో అక్టోబర్లో వారు నిర్ణయం తీసుకొని అప్పులకి విముక్తి కండి,
ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి దూరం కండి. షేర్ మార్కెట్కి సంబంధించి ఏవైనా పనులు చేయాలి అనుకుంటే, సేల్ చేయాలి అనుకుంటే కూడా షేర్స్ అమ్మేయండి. లాభం వచ్చిందంటే అమ్మేసేయండి. ఉంచుకున్న కొద్దీ మీకు దానివల్ల ఇబ్బంది తర్వాతకి. ఇక వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే, మీరు ఒక పట్టాన నచ్చరు. ఈ రాశివారు ఉన్నటువంటిది ఏమిటంటే అసలు ఒక పట్టాన వీరికి నచ్చదు. ఒక షర్టు కొనాలంటేనే మనం 10 సార్లు ఆలోచిస్తాం. ఇది జీవిత భాగస్వామి కదా అని ఆలోచించేవారు. మంచిదే అండి అది. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మంచి ఆలోచన. కానీ ఇంత ఆలోచించి ఒక చెడు నిర్ణయాన్ని తీసుకోకండి. అంటే మీకు సూటబుల్ కానటువంటి వ్యక్తిని సెలెక్ట్ చేసుకోకండి. మీకు నచ్చుండొచ్చు మీరు ఇప్పుడు తీసుకోబోయే నిర్ణయం. అప్పటి వరకు మిమ్మల్ని పెళ్లి చేసుకో అనేటువంటి మీ అమ్మా నాన్నలు కూడా మీరు తీసుకునే నిర్ణయం చూసి, ఇప్పటిదాకా ఇన్ని సంబంధాలు వద్దన్నారు కదా తల్లి, లేకుంటే ఇప్పటిదాకా ఇన్ని సంబంధాలు వద్దన్నావు కదా నాన్న, ఇక ఈ సంబంధం కూడా వద్దు, నాకు నచ్చలేదంటే వినండి వాళ్ళ మాట. ఎందుకంటే వాళ్ళు బ్యాక్వర్డ్ వెరిఫికేషన్ ఏదో చేసుకొని ఉంటారని అర్థం. అలానే లేదు నాకు అసలు ఏది నచ్చంది, ఈ సంబంధం నచ్చింది చేసుకుంటా అంటే దానివల్ల కాస్త ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. కాస్త ఆచితూచి వ్యవహరించండి. నిజంగా జెన్యూన్గా అంతా ఓకే అనుకుంటే ప్రొసీడ్ అవ్వచ్చు. ఇక ఎవరైనా వ్యాపారానికి సంబంధించినటువంటి వాళ్ళలో నరదిష్టి బాగా ఉంది అనుకునేవారు, వ్యాపారానికి సంబంధించి నరదిష్టి ఉంది అనుకునేవారు ఒక చిన్న రెమెడీ చెప్తా చేసేయండి. రోజు మీరు షాపు బంద్ చేసి వెళ్ళేటప్పుడు ఒక పెద్ద పేపర్ తీసుకోండి. దాని అడుగున అంటే ఒక పక్కన అంటించండి. ఇట్లా మొత్తం ఒక చుట్టేసి ఒక చిన్న కర్రలా చేసి ఒక పక్క అంటించి కుడివైపు 3 సార్లు, ఎడం వైపు ఒకసారి తిప్పి మీ షాప్ ముందు పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోండి. మీకు ఏదైనా పని ఉంది, మీరు ఏదైనా మర్చిపోయారనుకోండి, మళ్ళీ కనీసం 41 నిమిషాల దాకా వెనక్కి తిరిగి రాకండి. ఈ నియమాన్ని పెట్టుకోండి. నరదృష్టి ఉండదు. ఏవైనా వస్తువులు పోవడం, పగలడం లాంటివి కూడా జరగకుండా ఉంటాయి. విశేషంగా ఈ యొక్క మకర రాశి వారికి సంబంధించి. అయితే అసలు మకర రాశి అంటేనే మనకు నీళ్ళల్లో ఉన్నంత వరకు 1000 ఏనుగుల బలం. ఒకసారి ఆ నీళ్ళు పోతే అంత బలం ఉండదు. కాబట్టి మీకు వెనకాల ఎవరో సపోర్ట్ ఉన్నటువంటి వారిని నెగ్లెజబుల్గా మాట్లాడకండి. బాగా అర్థమైంది అనుకుంటా నేను చెప్తుంది. మీ వెనకాల ఎవరైతే మీకు సపోర్ట్గా మీ నాన్నగారు, మీ అమ్మగారు, మీ గురువు గారు, మీ మామగారు, మీ ఎవరుంటే వారిని అంతే జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళు 1000 ఏనుగుల బలాన్ని ఇస్తారు మీకు. నీళ్ళల్లో ఉన్న ముసలికి ఉన్నంత బలం వస్తుంది అన్నమాట. అలా నిర్ణయాలు తీసుకునేప్పుడు కూడా వారిని అడిగి తీసుకోండి. ఏదైనా కొత్త పని చేయాలన్నా, వ్యాపారం చేయాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, ఏదైనా సరే డెసిషన్ తీసుకోవాలన్నా కానీ చేయండి. ఇకపోతే ఈ యొక్క రాశివారు ప్రత్యేకంగా శనేశ్వరుడి యొక్క ఆరాధన, కాలభైరాష్టకం చదవడంతో పాటు శనేశ్వరుడి యొక్క ఆరాధన కూడా చేయండి. నల్లటి ఒత్తులు లేదా నల్ల కాటన్ బట్టని పేని ఒక ఒత్తిలా చేసి నల్ల నువ్వుల నూనె, ఆవు నెయ్యి, నల్ల నువ్వుల నూనె, ఆవు నెయ్యి కలిపి, లేదా ఇంతకుముందు నేను చెప్పిన విధంగా నువ్వులను వేయించి, నల్ల నువ్వులను వేయించి కాస్త తక్కువ మంటలో ఆవు నెయ్యి వేసి దాంట్లో గ్రైండ్ చేసి పిప్పిని పిండండి. దాంతో వచ్చినటువంటి నూనెతోని నల్లటి వస్త్రంతో దీపం పెట్టండి. ఈ అమ్మవారి యొక్క నవరాత్రులు 9 రోజులు పెట్టొచ్చు. లేదు నెల మొత్తంలో కూడా వచ్చే శనివారాలు నవగ్రహాల్లో ఉన్న శనేశ్వరుడి దగ్గర పెట్టండి. విశేషమైనటువంటి ప్రతిఫలాన్ని పొందుతారు. ఇది మకర రాశి వారి యొక్క జాతక విశ్లేషణ. స్వస్తి.